హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ పంతులమ్మ. ఇది ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి చాప్టర్ 3. మీరు నా ప్రీవియస్ సిరీస్ చూడకపోతే ఒకసారి నేను పోస్ట్ చేశాను, నా వీడియోస్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈరోజు 8th క్లాస్కి మన ప్రాజెక్ట్ వర్క్ డిస్కషన్ అనేది చేస్తున్నాం అనమాట. ఒకసారి ఈ డిస్కషన్ మొత్తం కంప్లీట్గా వినండి. అండ్ వీడియో ఎండ్లో నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇంకా ఫస్ట్ పేపర్ మీకు తెలిసినట్లే మీ డెకరేషన్ మీరు చేసేసేయండి. కాకపోతే దాంట్లో మెయిన్ నేమ్, క్లాసు, ప్రాబ్లమ్ సైట్ రాస్తా, నేమ్, క్లాసు, నార్మల్ మీ డీటెయిల్స్ అమ్మా. ఇవి రూల్ నెంబరు, టాపిక్ మీకు ఏం టాపిక్, ఏ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ టాపిక్, టీచర్ నేమ్, సైన్, అంతే. ఈ క్లాస్లో ఇక్కడ సైన్. ఇది ఫస్ట్ పేజ్. ఇది సెకండ్ పేజ్లో రీసెర్చ్ అని పెట్టండి ఫస్ట్ హెడ్డింగ్. రీసెర్చ్ అని పెట్టి ఏఐ టూల్స్, ఏఐ టూల్. ఫస్ట్ ఇక్కడ వాట్ ఈజ్ ఏఐ క్వశ్చన్ రాయొద్దు, అసలు ఏఐ అంటే ఏంటి అని ఒక చిన్న 4-5 లైన్స్. వాట్ ఈజ్ ఏఐ? మీరు ఏఐలో ఏ టాపిక్ తీసుకొని ఇప్పుడు టూల్ ఎక్స్ప్లోర్ చేశారు? ఎడ్యుకేషనా, ట్రేడింగా, లేకపోతే కమ్యూనికేషన్ బేసా, ఓకే, ఎడిటింగ్ బేసా, ఏదో ఒకటి. నేను మీకు ఇందాక 7 to 8 చెప్పాను కదా టాపిక్స్. ఆ టాపిక్స్ పైన ఏ టాపిక్ అయితే ఆ టాపిక్, ఏ దానిపైన తీసుకొని మీరు ఏ టూల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ఆ టూల్. నేమ్ ఆఫ్ ది టూల్, మీరు ఎక్స్ప్లోర్ చేసిన నేమ్ ఆఫ్ ది టూల్. నేమ్ ఆఫ్ ది టూల్. నేమ్ రాసినాక యూజ్ ఆఫ్ ది టూల్, అంటే దానివల్ల మనకి ఏం యూజ్. ఏదో ఒక టూల్ పైన ఏదో ఒక యూజ్ ఉంటుంది. ఆ యూజ్ ఏంటి, దాన్ని మనం హౌ టు యూజ్. యూజ్ ఆఫ్ ది టూల్. లాస్ట్లో కన్క్లూజన్, అంటే మీ అభిప్రాయం. ఏ టూల్ బెటరా, ఎక్కడి వరకు యూజ్ చేయాలి, ఎంత పాయింట్ ఆఫ్ వ్యూ వరకు యూజ్ చేయాలి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి అనమాట. లాస్ట్లో కన్క్లూజన్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ పేజ్ మీ ఇంట్రడక్షన్ పేజ్ నానా. లీవ్ చేయండి. ఇదిగో 3 పిన్ చేసేయండి. ఇది లాక్ పిన్ చేసారు, అది కూడా స్కూల్కి వచ్చాక కొట్టారు. 3 పిన్ చేసేయండి, నీట్గా ఉంటుంది 3 పిన్ చేస్తారు బుక్లెట్ లాగా. వీళ్ళు మైక్రోసాఫ్ట్ డిజైనర్ పైన చేసింది అమ్మాయి, ఏఐ గురించి రాసింది. దాంట్లో ఏఐ గురించి రాసి మైక్రోసాఫ్ట్ డిజైనర్లో ఏ గురించి ఇక్కడ వరకు కొంచెం కలిపేశారనమాటలే. ఇలా రాయండి మీరు, నీట్గా ఉంటుంది. మీరు తర్వాత మీరు రీసెర్చ్ చేసుకోవాలనుకున్నా, తిరిగి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవాలన్నా ఇది నీట్ ప్రాసెస్ మీకు. దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్. ఒక ఏదన్నా కూడా మనం ఏ వస్తువు అన్న వాడు దానికి కొన్ని లిమిటేషన్స్ అంటూ ఉంటాయి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వరకు. ఎగ్జాంపుల్ ఏం తీసు, మొబైల్ మనం కరెక్ట్గా యూజ్ చేస్తే మనకు మంచి వేలో యూజ్ అవుతుంది, రాంగ్గా యూజ్ చేస్తే దానివల్ల నెగిటివ్ వే ఉంటుంది కదా. సేమ్ అదే ఏదో ఒక దాంట్లో ఏ టూల్ పైన కూడా కొంచెం నెగిటివ్ మార్క్ అది ఖచ్చితంగా గూగుల్ మనకు చెప్తుందిలే. మీరు చూసేటప్పుడు ఒకసారి చదవండి, కంప్లీట్ డిస్క్రిప్షన్ చదవండి. ముందు రాస్తుంది ఇది లిమిటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. లిమిటెడ్ టెంప్లేట్స్ అండ్ లిమిటెడ్ డైలీ బూస్ట్ అండ్ ఫ్రీ యూజర్స్ హైండరింగ్ క్రియేటివిటీ ఎక్స్ప్రెషన్ అండ్ పొటెన్షియల్ కంపాటబిలిటీ ఇష్యూస్. ఇవన్నీ ఏంటంటే
దీంట్లో ఈ మైక్రోసాఫ్ట్ డిజైనర్లో ఏంటంటే డైలీ ఇంతవరకు వాడాలి, మీ లిమిటేషన్స్ ఇంతే అని ఉంది. ఇంకోటి ఏముంది, ఎక్కువ టెంప్లెట్స్ ఉండవు. టెంప్లెట్స్ అంటే మనము మీరు పైన ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాక కొన్ని వస్తాయా, కంప్యూటర్లో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాక బాక్సెస్, రోస్, వాటిని టెంప్లెట్స్ అంటాము. వీటిలో లిమిటెడ్గా మాత్రమే ఉన్నాయి, అంటే కొన్ని మాత్రమే ఉన్నాయి అని. ల్యాక్ ఆఫ్ ఏజ్ స్పెసిఫిక్ ఫిల్టర్స్, అంటే ఫిల్టర్స్ ఎక్కువ లేవు దీంట్లో వాడుకోవడానికి. అండ్ పొటెన్షియల్ బ్రౌజర్ కంపాటబిలిటీలో నాన్ మైక్రోసాఫ్ట్ బ్రౌజర్స్ మైట్ ఎన్కౌంటర్ స్లైట్లీ కంపాటబిలిటీ ఇష్యూస్, అంటే మన ఉన్న ఇన్ఫర్మేషన్ దాదాపు వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా సెట్టింగ్స్ చేసుకొని వాడండి అని ఉంది దీంట్లో. ఇదన్నమాట మెయిన్గా ఈ టూల్ మీరు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏంటంటే దాన్ని కంప్లీట్గా మీరు చదవగలుగుతారు. నేను టూల్ మీకు ఇచ్చి దాని గురించి నేర్చుకొని రమ్మని చెప్పే బదులు మీరు ఒక టూల్ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు దాంట్లో నేను చెప్పిన 7 to 8 పాయింట్స్ ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ పర్పసా, కమ్యూనికేషన్ పర్పసా, ట్రేడింగ్ పర్పసా, ఎడిటింగ్ పర్పసా, ఇవన్నీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దానిపైన, దానివల్ల మీకు ఏం తెలుస్తుంది, ఓహో నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది అని ఒకటి మీరు బయటపడుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి, దాని గురించి మీరు రీసెర్చ్ చేస్తారు, ఏ టూల్ బాగుంది దీంట్లో అని. ఆఫ్టర్ 8th క్లాస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక మనం 9th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి ఇచ్చేసాం కదండి, వాటిని కరెక్షన్ అనేది చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను వాళ్ళందరూ చేసినవి వీడియోస్ రూపంలో. ఇది జస్ట్ మినీ వ్లాగ్ లాగా చూపిద్దాము బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటా అని చెప్పేసి కరెక్షన్ లో వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏం టూల్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, వాళ్ళు ఆ ఏ టూల్ నేమ్ కూడా చెప్పారు అండ్ దాని గురించి కూడా నాకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్నే నేను మళ్ళీ నీట్ గా ఒక వీడియో చేసేసి పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఒక టీచర్ గా మన రెస్పాన్సిబిలిటీ మనం కరెక్ట్ గా చేసినప్పుడే మనము వర్క్ కూడా అంత నీట్ గా మనము వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ నేను నా వర్క్ ని బాగానే కంప్లీట్ చేశానని నేను ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. అండ్ సేమ్ టైం వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ని కరెక్ట్ గా చేశారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ఒకసారి మా పిల్లలు ఏమేమి టూల్స్ ఎక్స్ప్లోర్ చేశారో మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే నా ప్రీవియస్ చాప్టర్ 2 వీడియోలో చెక్ చేయండి. ఇక్కడ అందరివి కరెక్షన్ అయిపోయాక ఆల్రెడీ మనం 7th వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ని అసెంబుల్ చేసాం కదండి, ఆ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అది కూడా నేను కంప్లీట్ గా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అండ్ వాళ్ళు కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది అనమాట, అవి కూడా నేను మీకు చెక్అవుట్ చేసి చెప్పిస్తాను. అండ్ మా గూగుల్ మీట్ డోనర్స్ తో ఉందని చెప్పాను కదా, దానికి మేము చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాము. చూద్దాం మేము ఎంతవరకు మా టాస్క్ మేము కంప్లీట్ చేసేసి ఎంతవరకు మా జాబ్ కి మేము ఇవ్వగలుగుతాము అనేసి. అండ్ ఆ డోనర్స్ మీటింగ్ లో మేము ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాము ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నిటిని, అండ్ వాళ్ళతో మేము ఎలా మాట్లాడగలుగుతున్నాము అండ్ ఏం మాట్లాడతాము, అసలు ఏ టాపిక్స్ పైన డిస్కస్ చేయాలనుకుంటున్నాము అని ఈ పర్టికులర్ అన్ని కూడా నేను సిరీస్ రూపంలో కంప్లీట్ గా చూపిస్తానండి. ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఇంకా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కమెంట్ చేయండి. యాక్చువల్లీ మనకి గూగుల్ మీట్కి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంది కాబట్టి నేను ఈచ్ క్లాస్ నుంచి 4 to 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మీటింగ్ కనెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతానో చూద్దాము. అండ్ వాళ్ళకి నేనంటే సపరేట్గా ప్రిపరేషన్ అయితే ఇవ్వదలుచుకోలేదండి, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. సో దట్ ఏంటంటే వాళ్ళలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓకే మేడం మీటింగ్ కనెక్ట్ చేస్తారు, సో మేము అనేది ముందే లెర్న్ చేసి పెట్టుకోవాలి అనేసి వాళ్ళు కూడా కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటారని చెప్పేసి నా ఐడియా అనమాట. సో ర్యాండమ్ పీపుల్ని సెలెక్ట్ చేసేసి ర్యాండమ్గానే మేము మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ వెయిటింగ్ ఫర్ దట్ అండి, ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. మా ఈ సక్సెస్ జర్నీని స్టెప్ టు స్టెప్ అండ్ ప్రతి మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇవన్నీ క్యాప్చర్ చేసి మీకు వీడియోస్ రూపంలో చూపిస్తున్నానండి. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ ఇంకా కావాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు ఇంకా చేంజెస్ ఏమైనా నేను చేసుకోవాలి అన్నది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం చేసే వీడియోస్ వల్ల ప్రతిరోజు కూడా నాకు ఇంకా 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 సపోర్ట్ అండ్ లవ్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మా రాబోయే సిరీస్ని మీరు ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ మోడర్న్ పంతులమ్మ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ మోడర్న్ పంతులమ్మ.